హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీరు ప్రేమపూర్వకంగా ఈ ఛానల్ ద్వారా మేము కలుసుకోగలిగే కృపా భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. ఒకవేళ మీకు ఏమైనా అవసరతలు ఉంటే మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మా ప్రార్థన మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని వాక్య భాగానికి వెళ్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండంలో 17వ అధ్యాయము 8వ వచనంలో చక్కటి మాట వ్రాయబడి ఉంది. మరునాడు మోసే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిరించియుండెను. అది చిగిరించి పువ్వులు పూసి బాదము పండుగలదాయను. పిల్లరా, చాలా చక్కటి మాటలు మనం విన్నాం. ఆ మాట ద్వారా ఒకసారి మనం ఆలోచన చేస్తే అహరోను ఎండిన కర్ర అంటే అహరోను చేతి కర్ర చిగురించి ఉండలేదు, కానీ దానికి ఇంకనూ ఊరు పూసింది, బాదం పండ్లు కాసింది. ఎంత గొప్ప సంఘటన అంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా గొప్ప సంగతి ఏమిటి అంటే ఎండిపోయిన కర్ర చిగురించడం. ఈ లోకంలో ఎవరికి జరగలేని సంఘటన అహరోను గారి జీవితం ద్వారా జరిగించబడడం ఎంత గొప్ప అద్భుతం అంటే ఊహించలేని అంత గొప్ప సంఘటన. ఎండిపోయిన ఆ కర్ర కాసి చిగురించడం, ఊరు పూయడం, పండ్లు కాయడం అనేది జరిగిందంటే అది గొప్ప కార్యం. మరి ఈ గొప్ప కార్యం అహరోను ద్వారానే ఎందుకు జరిగింది అని ఆలోచన చేస్తే, అహరోను లోకములో ఎంతో మంది ఉన్నప్పటికీ వారెవ్వరికి లేని లక్షణాలు అహరోనులో ఉన్నాయి. అందుకే అతని చేతి ఎండిపోయిన కర్ర, చేతి కర్ర చిగురించి పూలు పూసి కాయలు కాసిన అంటే ఫలాలు కట్టినటువంటి కర్రగా ఉన్నది అంటే, అందుకే అందులో అంత శ్రేష్టత ఉంది కాబట్టి మందసములో దాన్ని భద్రపరచడం జరిగింది. ఎందుకు అహరోనుకు ఉన్నటువంటి అంత గొప్ప శ్రేష్టమైన లక్షణాలు? ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ప్రధానంగా ఉన్నటువంటి వారందరూ అహరోనుతో కలిపి 12 మంది. ఈ 12 మందిలో ఒక్క అహరోను కర్రకే అంత గొప్ప ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డగా మనం సర్వస్తే అహరోనులో ఒక గొప్ప లక్షణం ఏంటో సార్, అసూయ లేని గుణం ఉంది. అసూయ లేని గుణం నిజమే. నేడు దేవుని బిడ్డలుగా ఎవరిని చూడండి, ఎంతో మందిని మనం చూస్తున్నప్పుడు అసూయ పరులు, అసూయతో నిండిపోయిన వ్యక్తులు, అసూయ కలిగిన వారు రక్త సంబంధికులు కావచ్చు, ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలే కావచ్చు, కానీ అసూయ అనేది మనుషుల్ని పట్టి పీడిస్తుంది. నిజానికి అసూయ అనేది ఓ క్యాన్సర్ లాంటిది, అది తొలగించే కొద్ది పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి అసూయ కలిగిన స్వభావము నేటి దినాన్ని ఎంతో మందిలో ఉంది, కానీ అహరోనులో మాత్రం అలాంటి స్వభావం లేదు. ఎంత గొప్ప భాగ్యము చూడండి. దానికి పరిశుద్ధ గ్రంథంలో చక్కటి ఆధారం కనపడుతుంది. అసూయ లేని గుణంకి సంబంధించినటువంటి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమకాండం 4వ అధ్యాయము 14వ వచనం అంటాడు కదా, ఆఖరి మాట, అతడు నిన్ను చూసి తన హృదయములో సంతోషించెను. దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు. మోసే, నీ అన్నను నీకు తోడుగా ఇచ్చాను. నీ అన్న అహరోను నిన్ను చూసి, నువ్వు చేస్తున్న కార్యాలను చూసి ఏం చేశాడు తెలుసా? హృదయంలో సంతోషిస్తున్నాడు. చాలా మంది పైకి చక్కగా చిరునవ్వు నవ్వి మాట్లాడుతూ ఎన్నో రకాల కార్యక్రమాలు ఉప్పొంగినట్టుగా చేస్తూ ఉంటారు, కానీ హృదయం మనుషులెవరికి తెలియదు. అది దేవాతి దేవునికి తప్ప. అందుకే హృదయాన్ని పరిశీలించే దేవుడు మోసతో ఎట్టున్నాడు, నీ అన్న నిన్ను చూసి హృదయంలో సంతోషిస్తున్నాడు. అసూయ లేదు పిల్లరా. అసూయ ఉంటే ఒక వ్యక్తిని చూసి సంతోషించలేదు. అందులో ఎందుకు అంటే, తనకన్నా వయసులో చిన్నవాడు మోసే, తనకన్నా వయసులో చిన్నది మిరియాం. అంటే చిన్నవాడు. చూడండి, అహరోను ఒక్కడే కాదు, ఈ లోకంలో మనం చూస్తే మనకంటే చిన్నవాడు, మనకంటే వెనకతలు పుట్టిన వారు మనల్ని ఏలుబడి చేస్తున్నట్లుగా ఉంటే మనకు అసూయ వస్తుంది. అంతేకాదు, మనకంటే భేద స్థితిలో ఉంటున్నవాడు వాడు మనల్ని అదవాసి చేస్తుంటే మనకేమొస్తుంది తెలుసా? అసూయ ప్రారంభమవుతుంది. మనకంటే వయసులో చిన్నవారు, మనకంటే భేదగా ఉన్నవారు, మనకంటే బలహీనంగా ఉన్నవారు, మనకంటే ప్రతి విషయంలో, జ్ఞానంలో, తెలివిలో, అన్ని విషయాల్లోనూ తక్కువగా ఉన్నవాడు మనల్ని హెచ్చరించి మాట్లాడుతుంటే మనం తప్పకుండా అసూయ అనేది ప్రారంభిస్తుంది. అంతేకాదు, లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే తక్కువ కులం అని ఆలోచిస్తారు. మనకంటే తక్కువ కులంగా ఉన్నవాడు ఎవడైనా మనల్ని
ఏలుబడి చేయడానికి సిద్ధపడుతూ వాడు చెప్పిన మాట మనం చేయవలసి వస్తే ఎంత అసూయ వచ్చేస్తుంది. వాడు నా కళ్ళ ముందు పుట్టాడు, వాడు నాకంటే చిన్నవాడు, నేను పెడితే మెతుకులు తిని బ్రతికిన వాడు ఇప్పుడు నన్ను అజమాయిషీ చేస్తున్నాడని వారికి అసూయతో రకరకాల కార్యక్రమాలను వ్యతిరేకించే కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. కానీ అహరోను మాత్రం అట్టి రీతిగా ఉన్నవాడు కాదు. అందుకే దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే నీ అన్నయ్య అహరోను అసూయ లేని వాడని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మోసే చిన్నవాడు చెప్తున్న మాటలకు అహరోను తల ఉంచాడు. తల ఉంచి క్రమక్రమంగా క్రమశిక్షణతో తమ్ముడు చెప్పిన ప్రతి మాటను వినడానికి సిద్ధపడ్డాడు. అంచేతనే దేవుడు బిడ్డగా, దేవుని కుమారుడుగా నువ్వు నేను మనందరం ఎవరైనా సరే మనకంటే వారు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ధనం ఉన్నవాళ్ళ భేదవాళ్ళ అని చూడకుండా దేవుని మాటలు ఎవరు చెప్పినా, దేవుని క్రియలో ఎవరు పాల్పొక్కులు పొందినా మనము వారి మాటకు లోబడవలసిన వారమే. అసూయ పద్దు ప్రియులరా, అసూయ మనిషిని క్షణాభిన్నం చేస్తుంది. కానీ దేవుని బిడ్డలుగా నువ్వు నేను మనము మన జీవితాల్లో దేవుని మీద ఆధారపడి ముందుకు కొనసాగితే అసూయ లేని తత్వం. ఒకవేళ ఇన్ని మనకంటే తక్కువవారు మనకంటే చిన్నవారు ఏలుబడి చేస్తూ మన అజమాయిషీ చేస్తే అప్పుడు నువ్వు అసూయగానే ఉందా? అసూయ లేదు అంటే ఏమవుతుంది తెలుసా? అసూయ లేని తత్వం నీవు ఉంటే అహరోను లక్షణాలు కూడా నీలో ఉన్నాయని అర్థమవుతుంది. అహరోను లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వారందరూ దీవించబడతారు. అందుకే అహరోను చేతి కర్ర అంటే ఎండిపోయిన చేతి కర్ర సిగిరించి పువ్వులు పూసి కాయలు కాసాయి, పండులు కాసాయి అంటే గల కారణం ఆయన ఒక్కరిదే. ఎందుకంటే ఆయన ఒక్కరిదే ఎందుకో అలాగా సిగిరించి పలాపండి అంటే అహరోను అసూయ లేని తత్వం. అందుకే అసూయ లేని తత్వం కలిగిన ఎండిపోయిన కర్ర సిగిరింపజేయబడాలి. మరి నువ్వు నేను మనం ఒకసారి ఆలోచించి ఇంకా అహరోనులో ఏమిటి అంటే అహరోనులో అసూయ లేని తత్వం ఒకటే కాదు, ఇంకా మనం చూసినప్పుడు చాలా అద్భుతమైన కార్యాలు. అహరోను దేవుని మాటలు విని దాని చెప్పులు చేసిన వాడు, అంటే దేవుని మాట ప్రకారంగా చేసిన వాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం. నేటి దినాన్ని ఎన్ని అర్హతలు ఈ లోకంలో ఉన్నా, ఎంత ధనధాన్యులున్నా, ఎంత మేడమిత్రులు, ఎన్ని పేరు ప్రఖ్యాతులున్నా దేవుని మాటలు విని దాన్ని పక్షాన చేసిన వారుగా ఉండడం దేవునికి ఎంత ఇష్టమో కదా. అందుకే ప్రభువైన యేసయ్య అన్నాడు, ఈ నా మాటలు విని వాటి చెప్పులు చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టిన వాడిని పోలి అని చదివించాడు. అహరోను అట్టి ప్రత్యేకత కలిగిన వాడు. ఎందుకో తెలుసా? దేవునికి పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండంలో 7వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు కదా, మోసే అహరోనులు ఫరో యుద్ధకు వెళ్ళినప్పుడు యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా చేసింది. యెహోవా తనకు ఏమైతే చెప్పాడో, ఏమైతే మాట్లాడాడో అది తూచా తప్పకుండా అహరోను చేశాడు. అహరోను ఏ విషయంలోనూ వెనకబడకుండా దేవుని బిడ్డగా దేవుని నామాన్ని గణపరిచే రీతిగా మనం మన జీవితాల్లో ముందుకు కొనసాగి దేవుడు అంటే మోసే అహరోనులకి దేవుడు ఏమి చెప్పాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు. చెప్పింది చేశాడు. దేవుడు చెప్పింది, మనుషులు చెప్పింది కాదు. దేవుడు ఏమైతే చెప్పాడో అది మాత్రం ఫరో రాజు ఎదుటే చేయగలిగాడు, మనుషులు ఎదురు చేయగలిగాడు. అంటే అతను ఎక్కడున్నా దేవుని మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో ఒక మాట అంటాడు. 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం 22వ వచనం ఏమంటాడు తెలుసా? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఎవరు దేవుని మాటలు వింటారో వాటి చొప్పులు చేస్తారో వారు దేవునికి ఇష్టం. ఎందుకంటే సమూయేలు ప్రవక్త దేవుని మాటగా సౌలు రాజుకు చెప్పినప్పుడు సౌలు రాజు వినడమైతే విన్నాడు, గాని యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత ప్రజల మాటలు విని దేవుని సేవకుడుగా చెప్పిన మాట విడిచిపెట్టి ప్రజలకు ఇష్టమైన కార్యం చేశాడు. అంచేత నువ్వు నేను మనందరము దేవుని మాటలు విని వాటి చొప్పులు చేసే తత్వాన్ని అలవాటు చేసుకుందాం. వాక్యం విని దాన్ని అర్థం చేసుకుని తగు రీతిగా మన బ్రతుకును మలుచుకోవాలి. అది అహరోను గారు చేశారు. అహరోను గారు చేశారు కాబట్టి అహరోను గారి జీవితము ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడిన బిడ్డలుగా వారు తీర్చిదిద్దబడ్డారు. కాబట్టి నీవు నేను మనందరము అహరోను దేవుని మాట ప్రకారంగా చేసే లక్షణాలు కలిగిన వాడు. మరి అందుకే అతని చేతి కర్ర ఎండిపోయిన కర్రే, కానీ సిగరించింది, పూలు పూసింది, ఫలాలు పండింది.
అదెంత అద్భుతం! ఎవ్వరికీ లేని ధన్యత అహరోనుకు మాత్రమే లభించబడింది. అందుకే కదా యెషయా గ్రంథంలో కూడా చక్కటి మాట చెప్తారు. మొదటి అధ్యాయంలో 19వ వచనంలో, మీరు సమ్మతించి నా మాటలు వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు మీకు భుజింపని. సమ్మతించి ఆయన మాటలు వినారు, దాని ప్రకారంగా జీవించాలి, దాని ప్రకారంగా చేయగలగాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు, అదే దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నేను ఈరోజు దేవుని బిడ్డలుగా మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే, ఆ ఎవరికి లేని ధన్యత మనకు కావాలంటే అసూయ లేని గుణం కావాలి, అసూయ లేని తత్వాన్ని కావాలి. అసూయ లేని తత్వాన్ని ఎప్పుడైతే మనం అలవాటు చేసుకున్నామో అహరోనులా ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అంతేకాదు వాక్యాన్ని విని విడిచిపెట్టేయడం కాదు, కానీ విన్నదాన్ని ప్రకారంగా మనం జీవించడం నేర్చుకోవాలి. అలా చేయగలిగితే అహరోనుకి ఇచ్చిన దీవెన మన ప్రభు మనకు దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాదు ఇంకో గొప్ప లక్షణం ఏంటో తెలుసా? అహరోను గురించి ఇంకో లక్షణం, అహరోను తాను చేస్తూ ఇతరులను ప్రోత్సహించేవాడు. తాను ప్రార్థన చేస్తూ ఇతరుల్ని ప్రార్థన చేయడానికి ప్రోత్సహించేవి. అది ఎంత గొప్ప భాగ్యం! నేడు దినాన్ని చాలా మంది చేయకుండా ఇతరులను ప్రోత్సహిస్తారు. కొంతమంది వారు చేస్తారు కానీ ఇతరుల్ని ప్రోత్సహించలేరు. కానీ అహరోను తత్వం అది కాదు. తను చేస్తూ ఇతరులను ప్రోత్సహించే లక్షణాలు అహరోనులో ఉన్నాయి. చూడండి, ఆ గొప్ప సత్యము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చెప్తాను. నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో 10వ వచనంలో, ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యుద్ధంలో మిద్యానీయుల మీద యుద్ధం జరుగుతుంది. మిద్యానీయులు యుద్ధం బాగా ఎక్కువగా చేస్తున్న సమయంలో దేవుని సేవకుడైన మోసే, మీరు యుద్ధం చేయండి, నేను కొండ మీదకి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తానని చెప్పాడు. మోసే ద్వారా ప్రార్థనకు వెళ్ళిన వారు ఇప్పుడు ఏం జరిగిందంటే, మోసే, అహరోను, ఊరు అను ఈ ముగ్గురు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి వీరు ప్రార్థనలో చేతులెత్తి మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మోసే ప్రార్థన చేతులెత్తి దైవజనుడిగా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు ఫలితముగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు విజయం పొందుకుంటున్నారు. అంతేకాదు దేవుని సేవకుడైన మోసే గారు చేతులు భారమై కిందకు వంగిపోయినప్పుడు దేవుని ప్రజలని ఇశ్రాయేలీయులు కృంగిపోవడం, మరణానికి పాత్రలవడం జరుగుతుంది. అది చూసిన అహరోను గారు మోసే చేతికి ఒక ప్రక్కన, అహరోను మరో ప్రక్కన ఊరు, వారిద్దరూ చేతులకు రెండు వైపులా ఇద్దరు చేతులు దండుగా నిలిచి ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థనలో సహకరించారు. వారు మట్టుకు వారు ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు ప్రార్థన చేసే మోసేకి సహకారుడుగా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! వాడు మట్టుకు నా ప్రార్థన అయిపోయింది అని వెళ్ళిపోలేదు. కానీ దైవజనుడు ప్రార్థన అంటే దైవజనుడు ప్రార్థనకు తన వంతు సహాయకరంగా అహరోను గారు నిలిచారు. తాను సహకరిస్తూ ఊరును కూడా సహకరించేటట్టుగా చేయగలిగాడు. కారణం ఏంటో తెలుసా? నేను దినాన్ని చాలా మంది ప్రార్థన వారు మట్టుకు వారు చేసుకునే వాళ్ళే, వారు మట్టుకు వారు చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళే, ఇతరులను ప్రోత్సహించలేదు. చూడండి, ఎవరు కూడా నాకెందుకులే, నా మట్టుకు నేను చేసుకుని వద్దాం అన్న ఆలోచన కలిగిన వారు. కొంతమంది ఇతరులు పంపించి సహకరిస్తారు కానీ వారు ప్రార్థన చేయరు. కానీ అహరోను మాత్రం అలాంటి లక్షణాలు కలిగిన వారు కాదు. తాను ప్రార్థన చేస్తూ ఇతరులు ప్రార్థన చేసుకునేలాగా సహకరించే వ్యక్తిగా ఉన్నాడు అహరోను గారు. అంతేకాదు ఆయన సువార్తకు వెళ్తాడు, తోటి వారిని సువార్తకు వెళ్లే రీతిగా మారుస్తాడు. తాను సువార్త చేస్తాడు, ఇతరులు సువార్తకు వెళ్ళేటట్టు. అతను దేవుని సేవకు కానుకేస్తాడు, ఇతరులు కానుకలు ఇచ్చేటట్లుగా పురుకొల్పుతాడు. అలాంటి లక్షణం నీలోను నాలో ఉంటే దేవుడు అహరోనును దీవించినట్లుగా నిన్ను నన్ను దీవించడానికి ఇష్టపడతాడు. విడిచిపెట్టేవాడు కాదైనా, వీడు త్రోసివేసేవాడు కాదు. మన జీవితాన్ని ఉన్నతంగా మలిచే దేవుడు. నీలో గొప్ప అహరోనుకు నా గొప్ప లక్షణం నీలో ఉంటే నిన్ను నన్ను విడిచిపెట్టడు. అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చూడండి, అహరోను చేతికర్ర చిగురించి పూలు పూసి ఫలాలు పండిందంటే దానికి కారణం స్వార్థము లేని జీవితము అహరోనుకు ఉంది. రెండోది, అతనిలో ఉన్నటువంటి దేవుని మాట ప్రకారంగా చేయటం. మాటలు విన్నాం విడిచిపెట్టేయడం కాదు, మాటలు విని దాని ప్రకారంగా చేసే తత్వం కలిగిన ఉండటం. మూడో లక్షణం ఏంటంటే తెలుసా? అతడు దేవుని బిడ్డగా ఇతరుల్ని ప్రోత్సహించటం. ఎంత గొప్ప భాగ్యం! ప్రోత్సహించే ఆ గొప్ప లక్షణం నీకు నాకు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. మరో లక్షణం ఏంటో తెలుసా? ఈ మూడు లక్షణాలు చూసిన దేవుడు ఏం చేస్తున్నాడంటే అతడు చివరి వరుసలో ఉన్నాడు. నిజానికి మొదట వరుసలోకి దేవుడు తీసుకొచ్చి ఎంత గొప్ప భాగ్యం అండి! అంటే అహరోను
దేవుని బిడ్డగా ముందుకు కొనసాగుతూ జీవిస్తున్న ఈ అహరోను జీవితంలో అతడు వెనక వరుస అంటే చివరి వరుస వెనక వరుసలో ఉన్న వ్యక్తిని మొదట వరుసలోనికి తీసుకురావచ్చు. ఏంటి వెనక వరుస అని ఆలోచన చేస్తే తల్లిదండ్రులకు పుట్టేటప్పుడు మొదటి వాడిగానే పుట్టాడు. కానీ దేవుని కార్యాల పట్ల, ఆత్మీయమైన కార్యాల పట్ల అహరోను ఎందుకో వెనకబడిపోయాడు. మోసేను దేవుడు మొదటి వరుస పుట్టాడు. ఆ ఇంట్లో అందరికంటే అబ్రాహాము ఏకేబేతు దంపతులకు అందరికంటే కడసారపాడుగా పుట్టినటువంటి మోసేను దేవుడు మొదటి స్థానంలో పెడితే, మిర్యామును రెండో స్థానంలో ఉంటే, మూడోదిగా అహరోను ఆత్మీయ విషయాల్లో ముందుగా రాలేకపోయాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలు తీర్చడానికి అయ్యా మీ తమ్ముడైన మోసే ఉన్నాడా అని వస్తే, మిరియాము ఉందా అని తల్లి గారి ప్రవక్తిని కొరకు వస్తే, తంబురులతో సితారాలతో వాయిస్తూ దేవుని కనపరుస్తున్న మిరియాము గారిని మోసే గారిని పిలుస్తుంటే అసూయపడలేదు, వెనకబడలేదు, నిరాశపడలేదు. కానీ నా తమ్ముడు నా చెల్లి దేవుడు ఘనమైన కార్యాలు చేస్తున్నారులే అని తమ్ముడు బట్టి చెల్లిని బట్టి ఆనందించి సంతోషించాడే తప్ప వెనకబడలేదు. అది చూసిన దేవుడు నేడు దినాన్ని చాలా మంది ఏం చేస్తారంటే, ఎవరో వాళ్ళ బ్రతుకులు వాళ్ళే, నా మట్టుకు నేను కావాలి, నా మట్టుకు నేను బ్రతకాలి అనే ఆలోచనే తప్ప అహరోనులో ఆలోచించే వ్యక్తిగా ఎవరు లేరు. అందుకే అహరోను ఆలోచనలు చూసిన దేవుడు ఏం చేశాడంటే, అహరోను అప్పుడు వరకు వెనకబడ్డాడేమో, వెనక వరుసలో ఉన్నాడేమో, ఒకే ఒకసారి దేవుడు ఏం చేశాడు తెలుసా, ముందు వరుసలోకి తీసుకొచ్చాడు. ముందు వరుస ఏంటంటే ప్రధాన యాజకుడుగా దేవుడు ఏర్పాటు చేయడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం. దేవుడు ఎందుకు అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడంటే, అహరోను చేతికర్ర ఎందుకు సిగిరించింది అంటే, ఎందుకు పూలు పూసిందంటే, ఎందుకు ఫలాలు పండిందంటే, వెనకబడిపోయాను, అందరికంటే దిగజారిపోయాను, నేను నా బ్రతుకు ఎలా వచ్చింది అని అనుకోలేదు. కానీ దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు త్యాగపూర్తంగా కార్యాలు చేయడం జరిగించాడు. అందుకే దేవుడు అతని కర్రను ఏం చేశాడు తెలుసా, అతని కర్రను సిగిరింపజేశాడు, ఫలాలు పండించే రీతిగా చేశాడు. అప్పుడు ఇప్పుడు అన్నాడు, ఎండిపోయిన ఆ కర్ర అద్భుతంగా ఫలాలు పండింది అంటే, ఎందుకంటే దేవుడు ప్రధాన యాజకుడిగా అహరోను పెట్టు మోసే అంటే, అహరోను పెడుతుంటే ఆనాటి ప్రధానికమైన ఇశ్రాయేలు అహరోను చేస్తున్న ఆ కార్యాన్ని వ్యతిరేకించారు. దానికి గుర్తుగా ప్రభువైన దేవుడు ఏం చేశాడంటే, చేతి కర్రను పరిశుద్ధ స్థలంలోకి తీసుకురాగా, బలిపీఠము దగ్గరికి తీసుకురాగా, చేతి కర్ర 12 గోత్రాల్లో 12 మంది ప్రధానులను పెట్టినప్పుడు అందులో అహరోను చేతి కర్ర ఫలించబడింది. అటువంటి ఫలభరితంగా చూసినప్పుడు అద్భుతమైన కార్యం జరిగించాడు. అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆ ఫలభరితమైన వ్యక్తిగా మార్చబడిన అహరోను గారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అసూయ లేని తత్వం, దేవుని మాట ప్రకారంగా చేయడానికి, అంతేకాదు ఇతరులను ప్రోత్సహించడం. మనం చేస్తూ ఇతరులను ప్రోత్సహించి ఈ లక్షణాలు కలిగి ఉంటే మనం వెనకబడిపోయినను, వెనక వరుసలో ఉంటున్నాను, దేవుడు నిన్ను నన్ను ముందు వరుసలోనికి తీసుకుని వచ్చేవాడుగా మార్చడానికి సిద్ధపడుతున్నాడు. అందుకే తన చేతి కర్రను సిగురింపజేశాడు. అందుకే కదా 133వ కీర్తన అంటాడు ఏమిటి అంటే, అహరోను గడ్డం మీదుగా అతని తల మించి అహరోను గడ్డం మీద కారిన ఆ పరిమళ తైలము అంచుల వరకు వచ్చినట్లుగా అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉందట్లుగా, అంటే దేవుడు అహరోను మీదకి కారినటువంటి పరిమళ తైలము వలె అంతగా దీవించాడు. ఆ పరిమళ తైలము దీవిన ఆశీర్వాదం ఆయన శరీరం అంతా వ్యాపించడానికి సిద్ధపరిచాడు. కాబట్టి అంత ప్రధాన యాజకుడిగా మందిరములో ఎంతమంది ఎన్ని రీతిగా బయట ఉన్నా ప్రధాన యాజకుడిగా అహరోను ముందు వరుసన్నాడు. అతడు లేచి ప్రజలను దీవిస్తే దేవుడు దీవించడం ప్రారంభించాడు. ఇతడు దేవుని చెయ్యెత్తి ఎప్పుడైతే దీవించాడో ప్రజలందరూ దీవించబడారు. అట్టి ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా అహరోను నిలిచాడంటే గల కారణం అతడిలో ఉన్న ఈ గొప్ప లక్షణాలు. మరి నువ్వు నేను ఈ మాటలు విన్న తర్వాత అహరోను వలె స్వార్థం లేని స్వభావాన్ని కలిగిన వారు ఉందా? దేవుని మాట విని దాని ప్రకారంగా చేసేవారుగా ఉందా? అంతేకాదు మనం ప్రార్థన చేస్తూ ఇతరులను ప్రార్థించేవారుగా, అప్పుడు దేవుడు అందరికంటే మొదటి స్థానంలో మనం ఉంచుతాడు. అలా మొదటి స్థానంలో మనందరం ఉండాలని ప్రభుత్వాన్ని మనం చేస్తూ ఈ నా మాటలు వినిపిస్తున్నాను. దేవుని మాటలు జీవించడం.